మీరు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మీరు మహిళలను కోటీశ్వరులు చేస్తారు, ఎట్లా చేస్తారా? వాస్తవానికి వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, తర్వాత వాళ్ళకు బిజినెస్ను ఇంట్రడ్యూస్ చేయడం, ఆ బిజినెస్ తోటి మార్కెటింగ్, హైదరాబాద్ లాంటి సెంటర్లతో మార్కెటింగ్ చేయడం, సోలార్ విద్యుత్ పెట్టడం, ఇప్పుడు వెదురు బొంగుల అవి కూడా ప్లాంటేషన్స్ పెట్టడం, వాటి ద్వారా కూడా ఇన్కమ్ను జనరేట్ చేయడం. తర్వాత ఇట్లా మన ఎట్లా వీలైతే వాళ్ళని అట్లా ఒక 10 మంది గ్రూప్ ఉంటున్నారు కాబట్టి ఆ గ్రూప్లో ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అత్యున్నత ఆర్థిక స్థాయిలో ఎదగాలనేది మేము ప్రణాళిక చేసుకొని, వాళ్ళ గత 10 ఏళ్లలో వాళ్లకు పావుల వడ్డీ అని అవి కూడా డబ్బులు ఇవ్వలేదు. 3,000 కోట్లు దాదాపుగా పెండింగ్ పెట్టిపోయినారు. అభయాస్తం డబ్బులు కూడా వాడుకున్నారు. ఇప్పుడు అభయాస్తాన్ని కూడా మేము మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతుంది. కాబట్టి మహిళలు ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండాలని, మహిళల మీద బర్డన్ లేనటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఇవాళ ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, ఇంటి బాధ్యత మేజర్గా ఆడవాళ్ళ మీద ఉంటాయి కాబట్టి 200 యూనిట్ల కరెంటు కానీ, గ్యాస్ వంటకాడికి పోయినప్పుడు ఎంత కాదన్నా మహిళ మీదనే బర్డన్ పడుతుంది కాబట్టి 500 గ్యాస్ కానీ, తర్వాత వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం కానీ, ఇట్లా మేము కొన్ని స్కీమ్స్ ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరుతోటి ఇట్లాంటివన్నీ కూడా మేము కొన్ని జిల్లాలో మహిళా క్యాంటీన్లు పెట్టినారు, తర్వాత కొన్ని జిల్లాలో బస్సులు కొనిపిస్తున్నారు, తర్వాత వెదురు కల్టివేషన్ చేస్తున్నారు. ఏదంటే ఓవరాల్గా అంటే వీళ్ళ మీద ఒక ప్రభుత్వానికి ప్లానింగ్ ఉందా? తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారు, పట్టుదలగా పనిచేస్తారు. వాళ్ళు మనం చూస్తున్నాం కదా, వాళ్ళ బిజినెస్ల కాడి కూడా క్యాంటీన్ల కాడి కానీ అక్కడ కానీ ఇక్కడ రకరకాల 17 రకాల మేము బిజినెస్లు గుర్తించినాం. ఇప్పుడు దాదాపు 20 దాకా వచ్చినాయి. ఇప్పుడు బస్సెస్ కూడా మహిళలకే ఇస్తూ ఉన్నాం నడుపుకోవడానికి, సోలార్ ప్లాంట్లు కానీ ఇట్లా ఇవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. కోళ్ళ పెంపకము, గేదెల పెంపకము, ఇవన్నీ కూడా ఏది వీలైతే అది మహిళా పారిశ్రామికవేత్తను చూడాలనుకుంటున్నాను. ఆదిలాబాద్ జిల్లాకి, ట్రైబల్ లాంటి జిల్లాకి మీరు ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు. కానీ చాలా గ్రామాలు, ఎందుకంటే మీరు కరోనా టైంలో ఎవరికి తెలిసింది లేకుండా సీతక్క సేవ తెలుసు, నువ్వు నెత్తిన మూట పెట్టుకొని చాలా కట్టె పట్టుకొని నడుచుకుంటూ మీరు కొన్ని మైళ్ళ దూరం మీరు. ఇప్పుడు మీరు మంత్రి అయిన తర్వాత ఆ గ్రామాలను ఏం చేస్తున్నారు? వాస్తవానికి అంటే రోడ్ కనెక్టివిటీ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు చాలా మన ఏరియాలన్నీ కూడా వైల్డ్ లైఫ్ ఏరియాలో ఉండడంతో సెంట్రల్ నుంచి పర్మిషన్స్ రాక ఇబ్బంది పడుతున్నాం. రోడ్స్ శాంక్షన్స్ ఇచ్చినాం. ఇప్పుడు పేదలకు ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కరెంటు లేనటువంటి గ్రామాలకు సోలార్ విద్యుత్ ఇచ్చేటువంటి ప్రణాళిక, తొందరలోనే ఐటీడీఏలను కూడా బలోపేతం చేయడం. యాక్చువల్గా 10 సంవత్సరాలుగా ఐటీడీఏలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి, శాఖలన్నీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సో ఐటీడీఏలను కూడా బలోపేతం చేయడం మూలంగానే ట్రైబల్ ప్రాంతాలలో ఆ పరిపాలన అనేది నిజంగా రీచ్ అవుతుంది. మన నుంచి ఎంత చేసినా అంతిమంగా ఆ శాఖ యాక్టివ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా మేము యాక్టివ్ చేస్తూ ఉన్నాం. తర్వాత వాళ్లకు అక్కడ ఉన్నటువంటి పిల్లల కోసం కూడా ఒక గతంలో జీవో నెంబర్ 3 ఉండేది ఉద్యోగాలు, గత ప్రభుత్వంలో తీసేయడం జరిగింది. దాంతో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దీని మీద కూడా ఈ మధ్యకాలంలో సీఎం గారితో డిస్కషన్ చేయడం జరిగింది. సీఎం గారు కూడా ఈ మారుమూల గిరిజన ప్రాంతాల పాపం పేదరికంలో ఉన్నారు, ఉద్యోగ ఉపాధి లేదు, వాళ్ళకి ఎట్లయినా మంచి చేయాలన్న ఉద్దేశంతో లాస్ట్కు ఫారెస్ట్ మినిస్టర్ దగ్గర కూడా పోయి కనీసం రోడ్ కనెక్టివిటీ కోసం కూడా వారు డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ బీజేపీ నాయకత్వం అంతా ఉంది. వాళ్ళు కూడా ఎంపీగా ట్రైబల్ ఏరియాలో ఒకటి గెలవడం జరిగింది. కానీ ఆ రోడ్ల గురించి వాళ్ళు అసలు పక్కన ఛత్తీస్గఢ్ పర్మిషన్ ఇస్తున్నారు, గడ్చిరోలి లాంటి ప్రాంతాల్లో మహారాష్ట్రలో ఇస్తున్నారు, తెలంగాణలో మాత్రము రోడ్లకు పర్మిషన్ లేదు. మామూలు మనుషులు ఒక 1 వే, మాకు స్కైవేలు, హైవేలు, ఫ్లైవే వద్దు, కనీసం 1 వే లేదా మెయింటెనెన్స్. ఆల్రెడీ గతంలో ఎప్పుడో 20 నెలల కింద వేసిన రోడ్డు దాన్ని మెయింటెనెన్స్ చేసుకుందామన్న మీ కాన్స్టిట్యూన్సీ, ములుగు కాన్స్టిట్యూన్సీ కావచ్చు, ఆదిలాబాద్, ఉత్తూరు, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో వాగులు వంకలు ఎక్కువ ఉన్నాయి, రోడ్డు కనెక్టివిటీ లేదు. ఆ ప్రాంతాలకు మెజార్టీగా విపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఇప్పుడు కూడా పోతున్నారు అనుకోండి. అంటే ఎట్లా ఆ గ్రామాల ఆ తండాల అభివృద్ధి లేకుంటే ఆ గిరిజన గూడాల అభివృద్ధి ఏమైనా ప్రణాళిక ఉందా? తప్పకుండా సీఎం గారు ప్రత్యేకంగా టార్గెట్ పెట్టుకొని ఈ రోడ్లు గూడాల నుంచి, తండాల నుంచి, ఆప్టేషన్స్ నుంచి మండల హెడ్ క్వార్టర్లకు రోడ్లు వేయాలని అదే సంకల్పంతో వారు కూడా దానికి ప్రధాన ఆటంకం ఈ ఫారెస్ట్ అవుతుంది. ఫారెస్ట్ కూడా మన చేతుల్లో, సెంట్రల్ చేతిలో ఉండడంతో 100 కోట్లు కేటాయించినవి కూడా పెండింగ్ ఉంటున్నాయి. కాబట్టి వాటిని క్లియర్ చేయాలని ఈ మధ్య మంత్రి గారు మీ కాన్ఫరెన్స్లో కంటైనర్ హాస్పిటల్, కంటైనర్ స్కూల్స్ ఏదో కొంత ఇన్యూరేట్గా చేసినట్టున్నారు, వాటి రెస్పాన్స్ ఏమన్నా బాగుంది. మమ్మల్ని చూసుకుని ఆంధ్రాలో కూడా చాలామంది చాలా పెట్టినట్టున్నారు అక్కడ. కాబట్టి మేము దాదాపు ఇంకా కొన్ని ఊర్లలో బ్రిడ్జెస్ ఉన్నాయి, కొంత నిధులు లేదా ఫారెస్ట్ ఆటంకాలు ఉన్నాయి.
ఇవి తొందరలోనే కంప్లీట్ చేసుకుంటాం.